అమ్మా, ఒక విషయం అడగాల? ఏ విషయం గురించి నాన్నా? అమ్మ, రోజు టీవీలో, పేపర్లో, సోషల్ మీడియాలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవల గురించి ఎందుకు వస్తున్నాయి? నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని గొడవలు పడుతున్నారు నాన్న. ఎవరి దేవుడు వారికి గొప్పే కదా. కొన్నిసార్లు ధర్మాన్ని కాపాడుకోవడానికి గొడవలు వస్తాయి. అమ్మా, ఒక డౌట్. మనం చనిపోయాక హిందూ దేవుడు, ముస్లిం దేవుడు, క్రిస్టియన్ దేవుడు ఈ ముగ్గురు కలిసే మనకు శిక్షలు వేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి అమ్మా? దేవుళ్ళు అందర్నీ గౌరవించే వారికి స్వర్గం అని, ఏ ఒక్క దేవుణ్ణి అవమానించిన వారికి నరకం అని దేవుళ్ళు ప్రకటిస్తే మన పరిస్థితి ఏమిటి? అది నాకు తెలియదు నాన్నా. నీకు వచ్చిన ఈ ఆలోచన ఇప్పటివరకు మాకు రాలేదు. ఈ డౌట్ నీకెందుకు వచ్చింది నాన్నా? ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక హిందూ దేవుడు ముస్లిం దేవునితో కానీ, క్రిస్టియన్ దేవునితో కానీ గొడవ పడినట్టు దాఖలాలు లేవు. అలాగే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక ముస్లిం దేవుడు హిందూ దేవునితో కానీ, క్రిస్టియన్ దేవునితో కానీ గొడవ పడినట్టు దాఖలాలు లేవు. అలాగే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక క్రిస్టియన్ దేవుడు హిందూ దేవునితో కానీ, ముస్లిం దేవునితో కానీ గొడవ పడినట్టు దాఖలాలు లేవు. దీనిని బట్టి దేవుళ్ళందరూ కలిసే ఉంటారు అనే కదా అర్థం. మరి మనం ఎందుకు దేవుళ్ళ పేరుతో కొట్టుకొని చేస్తున్నాం? నీ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు నాన్నా. అందరూ నీలాగా ఆలోచిస్తే గొడవలే ఉండవు.